నీ పేరేంది? అంటే అటెండెన్స్ లోనా సార్ లేకపోతే బయట బిల్ షీట్? ఎన్ని పేర్లున్నారా? శ్రీకాంత్. నీ పేరేందిరా? ఫస్ట్ ప్లేట్ శేఖర్ సార్. నీ పేరేంది? ఏయ్ నీ పేరు? రవి. పిల్లోని పేరు అంటానికి ఎందుకు పోయి రాబాయ్ మీరు? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అట్లా కూడా పోతారా? అట్లనే అనుకుంటాం. మరి నువ్వు ఎందుకు పోయినావురా? మురుగు సెల్లం తిందామని పోయినా సార్. మరి బాడీ నేను చేద్దాం అనుకున్నారు? పాతి పెడదాం అనుకున్నాం సార్. నేను మాట్లాడుతున్నా చెప్పి సార్. ఈ డవలగా సార్ ఇంకేం తెలియదు సార్. పాతి పెడదాం అనుకోలేదు సార్. నిజం చెప్తున్నా సార్. నా మాట నమ్మర్రి. జస్ట్ డెడ్ బాడీ డిక్కిలో పెట్టి చెరువులో పడేద్దాం. ఎన్ని అబద్ధాలు చెప్తారా సార్? నేను నిజం చెప్తున్నా సార్. శవాన్ని మేము మొత్తం నరికి పొగులు పెట్టి పార్సల్ చేసేద్దాం అనుకున్నాం సార్. మొత్తం ముగ్గురు కలిసి బాడీని మాయం చేద్దాం అనుకున్నారు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. అరే అరే పార్టీలో మురుగుసలు చేస్తున్నట్టు పోదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫారెన్ బ్రాండ్ సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో? ఎప్పుడు ఏముందిరా పార్టీ? అది వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా? ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయింది. మీలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. శ్రీకాంత్ రాత్రి పార్టీకి రావట్లేదా? రెడీ నీకోసమే వెయిటింగ్. నడురా. రవిగాడు రా. 2 ఫుల్లుల మీదకించి 4 బీర్లు వేస్తా. నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారుతాయి. నేను అవుట్ కాలేదు. కన్ను కొట్టినా కదరా? నేను కూడా కొట్టిన కదరా. అరే కన్ను కొడితే వాళ్ళు మనం చంపేసేటట్టున్నారు. జల్దీ నడు వీడికెళ్ళి రవిగాడిని తీసుకురా అని అర్థం రా. కన్ను కొట్టుళ్ళు అంత డెత్ ఉంటుందా మామ? మా ఎన్నిసార్లు చెప్పింది సారా? అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా. కమ్యార్ 2 కళ్ళురా మీరు. మిమ్మల్ని మర్చిపోతానారా నేను?